హాయ్ ఫ్రెండ్స్, క్యాలెండర్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ 2024 అని ఈ ఆర్డర్ ఒకటి రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అయితే దీనిపై చాలామంది అపోహపడుతున్నారు ఫ్రెండ్స్. డిపార్ట్మెంటల్ ఎల్డీసీ 2024 సంబంధించి ఆల్రెడీ ఒక షెడ్యూల్ విడుదలైంది కదా, మరి ఇదేంటి అని చాలామంది ఆలోచనలో పడ్డారు ఫ్రెండ్స్. ఈ ఆర్డర్కి సంబంధించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. So, calendar of departmental examinations schedule to be held in the year 2024 అనే సబ్జెక్ట్తో ఈ మెమో అనేటువంటిది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇది పిఏ వింగ్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. పిఏ వింగ్ అంటే పోస్టల్ అకౌంట్స్ వింగ్ ఫ్రెండ్స్. ఇది మన పోస్టల్ డిపార్ట్మెంటే, కానీ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఫ్రెండ్స్. సో అలాంటి డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 2024 అని విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇచ్చారు ఫ్రెండ్స్. వేకెన్సీ పోస్ట్ అన్నింటిని ఎలా ఇవ్వాలి, అలాగే షెడ్యూల్ డేట్ కంటే 40 రోజులు ముందుగానే ఈ వేకెన్సీ పోస్ట్ అంతా కూడా కరెక్ట్గా తెలియజేయాలి అని చెప్పడం జరిగింది. ఒకవేళ టయానికి ఇవ్వలేని పక్షంలో దానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్కి తెలియజేయాలి అని పర్టికులర్గా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ షెడ్యూల్ ఏలో ఇచ్చాము. సో అందులో ఇచ్చినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో దాని ప్రకారం అన్నీ కరెక్ట్గా జరిగిపోవాలి, ఇందులో ఎటువంటి డిలే ఉండకూడదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మన ప్రతి సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో పిఏఓస్ అనే ఆఫీసర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, పోస్టల్ అకౌంట్స్ ఆఫీసర్స్ అని. సో వీరు మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ కేసెస్, ఇలాంటి రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్, వీటికి సంబంధించినటువంటి కేసెస్ అన్నీ కూడా చూస్తుంటారు. అలాగే మనకి ఈ ఫండ్ అలాట్మెంటు ఇవన్నీ కూడా వీళ్ళ ద్వారానే జరుగుతుంటాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి ఆఫీసర్స్లో ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ షెడ్యూల్ విడుదల చేశారు ఫ్రెండ్స్. సో తొలుత చూసినట్లయితే డిపార్ట్మెంటల్ కన్ఫర్మేటరీ ఎగ్జామినేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జూనియర్ అకౌంటెంట్స్ ఫ్రెండ్స్. సో ఈ ఆఫీసర్స్లో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారు ఫ్రెండ్స్, మన ఎస్ఎస్సి ద్వారానే. సో వీరికి కన్ఫర్మేషన్ ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహిస్తారు ఫ్రెండ్స్. సో 1 సంవత్సరం కంప్లీట్ అయిన వారు ఈ కన్ఫర్మేషన్ ఎగ్జామ్ రాస్తే అప్పుడు మాత్రమే వాళ్ళని పర్మనెంట్ అయినట్లుగా ఆర్డర్ ఇస్తారు ఫ్రెండ్స్. అంతవరకు వారు టెంపరీ ఎంప్లాయీస్గానే ఉంటారు. సో ఇలాంటి ఎగ్జామ్ అనేటువంటిది 15th and 16th June 2024లో నిర్వహించాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ లోయర్ డివిజనల్ క్లర్క్స్ టు జూనియర్ అకౌంటెంట్స్ ఇన్ పిఏఓస్. సో అదేవిధంగా ఇక్కడ ఎల్డీసీస్ అని ఉంటారు ఫ్రెండ్స్, లోయర్ డివిజనల్ క్లర్క్స్ అని. ఈ ఎల్డీసీస్ ఎగ్జామ్ రాసి జూనియర్ అకౌంటెంట్స్గా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇంతకుముందుది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్, ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. సో ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎల్డీసీ టు జూనియర్ అకౌంటెంట్స్, ఇది 17th and 18th August 2024లో నిర్వహించమని చెప్తున్నారు. అలాగే నోటిఫికేషన్ అనేటువంటిది 40 days ముందుగా ఇవ్వాలి. దాని తర్వాత 1 month లోపల రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి ఇది తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మరొక ఎగ్జామినేషన్ చూసినట్లయితే డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సార్టర్స్ అండ్ ఎంటీఎస్ యాజ్ లోయర్ డివిజనల్ క్లర్క్స్ ఇన్ పిఏఓస్. ఇక్కడ ఈ పిఏఓస్లో ఎంటీఎస్, సార్టర్స్ అని 2 క్యాడర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో వీరు ఎల్డీసీ ఎగ్జామ్ రాసి ఎల్డీసీలుగా ప్రమోషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది 19th October 2024న నిర్వహించాలని చెప్పి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఎల్డీసీఈ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంటీఎస్ అంటే క్వాలిఫికేషన్ వచ్చి వాళ్ళు 10th క్వాలిఫై పాస్ అయినటువంటి వారికి వీరిని లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీస్గా వెళ్ళడానికి అదొక ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది 17th Novemberన నిర్వహించాలని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ మెమో యొక్క పూర్తి సారాంశము. సో ఇవి పోస్టల్ అకౌంట్స్ ఆఫీసర్స్ అని ఉండేటువంటి ఆఫీసర్స్లో పోస్టల్ అకౌంట్స్ వింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఎల్డీసీఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.